గాంధీ గారు ఒక మాట ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు, ద బెస్ట్ వే టు ఫైండ్ అవర్ సెల్స్ ఈజ్ టు లూజ్ అవర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్. మనల్ని మనం ఎక్కడ వెతుక్కోవచ్చు అంటే ఇతరుల సేవలో మనం ఎక్కువగా మనల్ని మనం మర్చిపోయినప్పుడే అని. అంటే ఎన్ని జీవితాల్ని మనం మార్చగలిగాం, ఎంతమంది జీవితాల్ని ప్రభావవంతం చేయగలిగాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక 6 సంవత్సరాల క్రితం ఒక హైదరాబాద్ యూత్ అసెంబ్లీ అనే ఒక సెషన్లో నేను చీఫ్ గెస్ట్కి వెళ్ళినప్పుడు ఐశ్వర్య అనే ఒక అమ్మాయి పరిచయం అయింది అక్కడ నాకు. తను సివిల్ సర్వీసెస్ అనేది తనకు చాలా ఇష్టం, ప్యాషన్ అని చెప్పింది. నేను ఆ రోజున తను అడగటం జరిగిందనమాట, ఎందుకు సివిల్స్ నీకు చాలా ఇంట్రెస్ట్ అని. అందరికీ సేవ చేద్దామని చెప్పి. ఇది అందరూ చెప్తుంటారు. సివిల్స్ రాసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో సమాజం పైన మంచి ఉద్దేశంతోనే చాలామంది ఈ ఎగ్జామ్కి వస్తారు. ఈవెన్ సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఏం చేద్దాం అనుకుంటే సర్వీస్ కోసం వచ్చానని చెప్తుంటారు. అయితే ఆ సర్వీస్ అనేది మనం ఎక్కడున్నా చేయొచ్చు, కేవలం సివిల్స్ అనే కాదు. సివిల్స్ గొప్ప విషయమే, సివిల్ సర్వీసెస్ ద్వారా సర్వీస్ చేయొచ్చు. కానీ తనకు ఒకరోజు నేను ఆ మాట చెప్పడం జరిగిందనమాట. నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒక అబ్బాయి సివిల్ సర్వీసెస్లో 4 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి విఫలమయ్యి తను మంచి ఇండస్ట్రీ పెట్టి చాలా గొప్పవాడయ్యాడు, ఇప్పుడు చాలామంది సేవ చేస్తున్నాడని తనకు ఎగ్జాంపుల్ చెప్పాను. అదే స్ఫూర్తితో తను తర్వాత ఒక ఇండస్ట్రీ పెట్టింది, టెక్స్టైల్ ఇండస్ట్రీ, టైలరో అని చెప్పి. లాస్ట్ 1 ఇయర్లోనే తన ఇండస్ట్రీ చాలా పాపులర్ అయింది, ఇంటర్నేషనల్ క్లయింట్స్ కూడా తనకు వస్తున్నారనమాట. సో ఆ సందర్భంగా ఈ మధ్య నన్ను ఒక మాట అడగటం జరిగింది, మ్యామ్ నాకు సివిల్స్ అంటే ఇష్టం, సివిల్స్కి ఏదైనా చేద్దామని. సో దాంతో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15th రోజు, జనవరి 26 రోజు ఇలా మంచి మంచి అకేషన్స్, ముఖ్యంగా పబ్లిక్కి రిలేటెడ్ ఉన్న అకేషన్స్ రోజు సివిల్ సర్వీసెస్ విద్యార్థుల కోసం, ఎవరైతే బాగా చదువుతారో, మెరిటోరియస్గా ఉంటారో, ఎవరైతే ఎక్కువగా ఎఫర్ట్ చేయలేరో వీళ్ళందరి కోసం ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. అదే ప్రాజెక్ట్ కల్పతరు అన్నమాట. ఇది రెగ్యులర్గా చేయాలనుకుంటున్న ప్రోగ్రామ్. అది ఈ ఆగస్టు 15, 2023న లాంచ్ చేస్తున్నాం అనమాట. ఈ సందర్భంగా ఒక కాంపిటీషన్ పెడుతున్నాం. ఆ కాంపిటీషన్ ఏంటంటే 2 hours ఉంటుంది. ఆగస్ట్ 6th సండే రోజు మధ్యాహ్నం 2 o'clock to 4 o'clock. దీనిలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 60 ఉంటాయి. దీనిలో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ టోటల్గా 60 ఉంటాయి. తర్వాత 2 ఎస్సేలు ఇస్తాం, దానిలో ఒక ఎస్సే రాయాలి 1 hourలో. సో 60 marks ఏమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 60 marks ఒక ఎస్సే అనమాట 1 hourలో. 60 marksకి 800 to 900 wordsలో ఒక ఎస్సే రాయాలి 1 hourలో. సో 2 essays ఉంటాయి, చాయిస్ ఉంటుంది, దానిలో ఒక ఎస్సే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కాంపిటీషన్లో ఎవరైతే గెలుస్తారో, ఓపెన్ కాంపిటీషన్, నాట్ ఓన్లీ ఫర్ సిఎస్బి స్టూడెంట్స్, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా వచ్చి ఎగ్జామ్ రాయొచ్చు. వాళ్ళు ఫిజికల్గా సిఎస్బి ఐఎస్ అకాడమీకి వచ్చి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే ఈ కాంపిటీషన్లో గెలుస్తారో వాళ్ళకి ప్రైజెస్, బుక్స్ అన్నీ ఉంటాయి. ముందుగా టాప్ 50 వచ్చిన వాళ్ళకి, ఈ కాంపిటీషన్లో టాప్ 50 వచ్చిన వాళ్ళకి కంప్లీట్గా సివిల్ సర్వీసెస్ సంబంధించిన రిఫరెన్స్ బుక్స్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇలా రిఫరెన్స్ బుక్స్, దాంతోపాటు ఒక బ్యాగ్, వాటర్ బాటిల్, పెన్ సెట్ అండ్ సిఎస్బి నోట్బుక్స్, ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. దాదాపు ఈ మొత్తం సెట్ మోర్ దెన్ 5,000 కాస్ట్ అయ్యే సెట్ అనమాట. ఈ సెట్ మొత్తం టాప్ 50 మెంబర్స్కి ఒక్కొక్క సెట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి. ఎవరైతే మొత్తం ఈ కాంపిటీషన్లో ఫస్ట్ వస్తారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ 7,500 ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ వచ్చిన వాళ్ళకి 5,000, థర్డ్ వచ్చిన వాళ్ళకి 2,500. సో ప్రైజ్ గెలిచామా లేదా అని కాకుండా ఫస్ట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసామా లేదా అన్న ఒకటి. రెండోది మనకి నిజంగా బుక్స్ అవసరమా, రిఫరెన్స్ బుక్స్, ఇవన్నీ కూడా ఎవరైతే వర్తీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి, ఒకవేళ మీరు వచ్చి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా మీరు నిజంగా మీరు వర్తీగా అనిపించి మీ దగ్గర ఆల్రెడీ మీకు ఆ బుక్స్ ఉంటే మీరు అదే కాంపిటీషన్లో నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి, మీ తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా మీరు కావాలంటే ఇక్కడ వాలంటరీగా ఇచ్చేయచ్చు కూడా, అది మీ ఇష్టం. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎవరికైతే బుక్స్ అవసరమో, ఎవరైతే నిజంగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మీ మెరిట్ని టెస్ట్ చేయాలనుకుంటున్నారో మీరందరూ రావచ్చు. ఆగస్ట్ 6th రోజున సిఎస్బిఐఎస్ అకాడమీలో ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. దీనికి ఓపెన్ ఎంట్రీ ఎవరైనా రావచ్చు, కానీ రిజిస్ట్రేషన్ చేసుకుని రావాలి. ఈ వీడియో కింద గూగుల్ యొక్క రెస్పాన్స్ ఫామ్ ఒకటి పెడతాము, దాన్ని ఫిలప్ చేస్తేనే, ఎందుకంటే మేము స్పేస్ మీకు
అన్నీ అరేంజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి రిజిస్ట్రేషన్ ఇస్ కంపల్సరీ అనమాట. ఈ వీడియో కింద రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ బాక్స్లో ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీరు ఈ కాంపిటీషన్కి ఎలిజిబిలిటీ సాధించగలరు. ఇంకొక అంశం, మీరు గెలిచారా ఓడారా అనేది ఇంపార్టెంట్ కాదు. యూ నీడ్ టు ఫైట్ బ్యాక్, ట్రై టు, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎస్ఏ రైటింగ్ రెండింటిలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు దీనిలో ప్రయత్నం చేస్తారని, ఫైట్ చేస్తారని, కాంపిటీషన్లో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా దీనికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆగస్ట్ 15 రోజు 2023 ఆగస్ట్ 15 రోజు మనకి CSBIS అకాడమీలో జరుగుతుంది.